బాబాయ్ నాకు ఊపిరి రావట్లేదు ఇక్కడ. అలా ముందే ఉండాలి. చూడండి నేనైతే ముట్టుకున్నాను. అయితే ఇక్కడ శ్మశానం ఉంది. సో కెమెరా అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఆ పొగలు పీలిస్తే మనకేమీ కాదు కదా. అమ్మా వెనక చూపి లేడన్నా వెనక. గైస్ ఇదైతే చాలా షాకింగ్గా ఉంది. వాడిని పట్టుకుందామని కళ్ళ ముందుకు వచ్చినాడు, మాయమైపోయాడు. సరే ఈ గొడవ పక్కన పెట్టు, అసలు ఆ క్షుద్ర పూజ ఎలా ఉందో చూసేద్దాం. పద క్షుద్ర పూజ దగ్గరికి వెళ్దాం. వీడు ఎక్కడ ఉన్నాడంట అసలు? అర్థం ఫస్ట్ టైం బ్రో నాకు ఇంత భయంకరంగా అనిపించింది. ఎఫెక్ట్ దగ్గరికి రాగానే ఇలా వెనక కొట్టింది తెలుసా? చూడు అది ఎలా ఉందో, భయంకరంగా ఉంది. బాబాయ్ నాకు ఊపిరి రావట్లేదు ఇక్కడ. తేడాగా ఉంది ఇదంతా భయంతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. నేను ఇంట్రొడక్షన్ చెప్పడం ఆపేసి ఫస్ట్ పని చూస్తా. ఏంటంటే మేము ఇక్కడ గోస్ట్ హంటింగ్ చేద్దాము, ఒక క్షుద్ర పూజోడు పట్టపగలి ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చాం. శ్మశానం ఉంది ఇటు పక్కన, ఈ బ్యాక్ సైడ్ ఏమో మన ఏమంటారు పాడుపడ్డ ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ పాడుపడ్డ ఇల్లు మొత్తం తిరిగాం, ఎన్ని తిరిగినా సరే ఎక్కడ కనిపించలేదు. అయితే మీరు ప్రోమోలో చూసినట్టు ఆల్రెడీ ఇప్పుడు ఒక క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. సాక్ష్యం కూడా చెప్పాడు ఒక అబ్బాయి, చూశారు కదా? ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యం నిజంగానే ఇక్కడ క్షుద్ర పూజలు చేసేవాడు ఉన్నాడంట. అయితే వాడిని పట్టుకుందామని చెప్పేసి ఇక్కడ లోపల అన్నీ తిరుగుతుంటే కనబడలేదు. మేము పరిగెట్టుకుంటా ఇటు వస్తే కారు తీసుకుని వచ్చేసాం. ఇంకా పరిగెట్టలేక సగం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి కారు తీసుకుని వచ్చాం. అయితే ఇక్కడ శ్మశానం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ క్షుద్ర పూజ చేస్తా కనిపించాడు అనమాట. వాడిని పట్టుకుందామని దగ్గరికి వెళ్తే వాడు ఇటు పారిపోయాడు, మళ్ళీ ఇటు కనిపిస్తున్నాడు, అటు వెళ్తే ఇటు కనిపిస్తున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పారిపోతున్నాడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేది మనకైతే తెలియట్లేదు, ఈజీగా పారిపోతున్నాడు అనమాట. కాబట్టి వాడు వేసిన ముగ్గునైతే మీకు క్లియర్ కట్గా ఒకసారి చూపిస్తాను నేను. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది, అది చూస్తేనే భయం వేసి ఇలా ఉంది. ఒళ్ళంతా గగ్గురు పొడుస్తుంది నిజంగా. భయపడకండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీరియస్గా ఆ చేతబడి ఆ ముగ్గు చేసి దాని ముందు గంటలు క్షుద్ర పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడు ప్రస్తుతానికైతే పారిపోయాడు. ఎటు పారిపోయాడు అనేది తెలియదు. నేను లాస్ట్ టైం చూసినప్పుడు నా కార్ సైడ్ పారిపోయాడు, కనిపించలే. కార్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఎలా వస్తాడో తిరిగి చుట్టూ ఆ చెట్లలోంచి అటు కనపడుతున్నాడు. వాడు పిచ్చ నా కొడుకులా ఉన్నాడు నిజంగా. దీన్ని చూసినప్పుడు జిల్లు అంటుంది నాకు. సోదరా ఆ ముగ్గుని మొత్తం జాగ్రత్తగా చూపించి మన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వాడు అప్పటి నుంచి ఎక్కడే కూర్చుని క్షుద్ర పూజ చేస్తున్నాడు గైస్. దాని తొక్కగా మళ్ళీ నీకు ఏమన్నా ఇబ్బంది అవ్వే ఛాన్స్ ఉంది. చాలా భయంకరంగా ఉందన్న ఇది. మరి ఎంత భయంకరంగా చేశాడంటున్నా వాడు. గైస్ ఇక్కడ గోస్ట్ హంటింగ్ వస్తే ఆ క్షుద్ర పూజ చేసేవాడు ఇక్కడ చూడండి ఎంత పని చేశాడు. క్షుద్ర పూజ చేస్తున్నాడు ఈ బొమ్మను పెట్టి. కానీ ఇది మామూలుగా కాదు కదా, చాలా భయంకరమైన సీన్ ఇది. ఏదో ఎవరినో గట్టిగానే చంపబోతున్నారు. ఈ శ్మశానంలో చేస్తున్నాడు వాడు. గైస్ టూ మచ్ ఇది గుచ్చుకోకసారి. నేను ఒక డేర్ చేయాలనుకుంటున్నాను. ఇవి నా ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను, రికార్డ్ ఆగిపోద్దేమో జాగ్రత్త. ఓకే. నేను ఒక డేర్ అయితే చేయాలనుకుంటున్నాను గైస్.
యూట్యూబ్ వ్యూవర్స్కి, రీల్స్ వ్యూవర్స్కి అందరికీ చెప్తున్నాను, 2 కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి. దీన్ని ముట్టుకుంటే ఏదన్నా అవుద్దా లేదా చూద్దామని నాకు ఉంది. ముట్టుకుంటున్నాను, భయపడక. ఏదన్నా జరిగినా సరే నా కార్కి నీకు ఇస్తాను. నీ దగ్గర ఉంది కదా బ్యాగ్లో, కార్ తీసుకుని పారిపో, నాకు ఏమైనా పర్లేదు, నీకు మాత్రం ఏం కాదు. నాతో వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉండాలి. ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను గైస్, ఏం జరుగుద్దో చూద్దాం. ఇందాక దీన్ని ఏంటన్నా అలా ఉంది అది? ఏమవుద్ది దీన్ని ముట్టుకుంటే తొక్క? చూడండి గైస్, దీన్ని అయితే ముట్టుకుందాను నేను. ఇది మళ్ళీ ఇందులో పెట్టేద్దాం. ఏం జరుగుద్ది? అరే క్షుద్ర పూజోడా, ఎందుకురా ఇక్కడ ఇలా చేస్తున్నావు? అందరినీ చంపడానికి కాకపోతే. గైస్, మీరు ఏంటి వీడు, ఎవరైనా పూజలైనా దెయ్యాలైనా అర్ధరాత్రి ఉంటాయి అంటారు కదా, పట్ట పగలు నిజంగానే పట్ట పగలు కూడా క్షుద్ర పూజలు చేస్తారు. 24 గంటల్లో కంటిన్యూస్గా చేసే పూజలు ఉన్నాయి తెలుసా. ఆ పూజ ఆపితే వాడు చేస్తాడు డైరెక్ట్గా, క్షుద్ర పూజ చేసేవాడు. అందుకని మనం డిస్టర్బ్ చేయడానికి వాడి దగ్గరికి వెళ్తే వాడు పారిపోకుండా పూజ చేస్తూనే ఉంటాడు. అదే జరిగింది ఎస్టర్డే ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టని చూసుకోండి, ఓకేనా? ఓకే, చాలా భయంకరంగానే చేశాడన్న వాడు. అదే కదా, దెయ్యంతో సెల్ఫీ, క్షుద్ర పూజ దాంతో సెల్ఫీ. గైస్, ఈ పూజ ఇది చూడండి అసలు ఎంత కామెడీగా చేశాడు వాడు. బ్రో నన్ను ఫోటోలు ఇలా 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 ఈ ఫోన్ని ఇలా తిప్పు. నేను ముట్టుకున్నా ఏమన్నా అవుద్దా అని ఛాలెంజ్ కూడా చేశాను, కానీ ప్రస్తుతానికైతే ఇంకా తీసాను. ఇంకో క్లోజ్గా ఇలా నేను పడేలా క్లోజ్గా. ఇంకో ఛాలెంజ్ కూడా చేయాలనుకుంటున్నాను బ్రో. ఏంటన్నా? నువ్వు అలా ఉండు రిలాక్స్డ్గా, సరేనా? ఓకే గైజ్, ఈ శ్మశానంలో క్షుద్ర పూజ చేసే వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నాడో, వాడు చేసిన ఆ క్షుద్ర పూజలో ఉన్న యొక్క నిమ్మకాయని పగలగొట్టాలనుకుంటున్నాను బ్రో. వద్దనా, అది చాలా డేంజరస్ అన్న అలా చేయటము. ఆ శక్తులన్నీ మనకు వస్తాయన్నా మళ్ళీ. ఎలాంటి డేర్ చేస్తేనే కదా మన ఆడియన్స్ ఎంజాయ్ చేసేది. ఏంటన్నా అలా పగలగొట్టారు? ఇది పట్టుకో, ఇలాగే రికార్డ్ చేస్తూ ఉండు. ఓకే, అడ్డం చెప్పుకో, ఇది కూడా పగలగొట్టు. ఏం జరుగుతుంది? ఇంకేంటి కట్టే. బ్రో పని చేద్దాం. ఈ క్షుద్ర పూజోడు మన కార్ సైడ్ వెళ్ళి ఆ తుప్పల్లోంచి అటు దూరుతున్నాడో, ఇటు వెళ్ళినా మన కార్ సైడ్ వచ్చి మళ్ళీ ఇటు నుంచి వచ్చి ఈ క్షుద్ర పూజ దగ్గర కూర్చుంటున్నాడో, మనం వాడిని ఎలాగైనా వెతుకుదాం. పద ఒకసారి లోపలికి వెళ్ళి రౌండ్ వేద్దాం. ఓ రౌండ్ కాదు కానీ నీకు సీక్రెట్ చెప్తా, వాడు వినకుండా జాగ్రత్తగా. నైట్ విజన్ కెమెరా ఉంది నా దగ్గర. ఆ కెమెరా డే టైంలో కూడా వర్క్ అవుద్ది. లేదా ఇదే కెమెరా ఎక్కడన్నా ఈ సమాధి మీద సీక్రెట్గా పెడదాం. వాడు వచ్చి పూజ చేస్తే కనుక రికార్డ్ అవుద్ది. మనం దూరంగా వెళ్ళిపోయి దాక్కుందాం అక్కడ, కెమెరా మాత్రం ఇక్కడ పెట్టి. మంచి ప్లేస్ కోసం వెతుకుదాం పదా. నాకు తెలిసి
మన దగ్గర ట్రైపాడ్ తేవడం మర్చిపోయాను, కానీ ట్రైపాడ్ ఉంటే ఇక్కడ పెట్టినా సరిపోద్ది. చెట్ల మధ్యలో పెడితే వాడు వస్తే కనుక రికార్డ్ చేస్తూ ఉంటుంది. చా, అది అనవసరంగా మర్చిపోయి ఉంటుంది. ఏంటి దాదాపు 3-4 గంటల నుంచి తిరుగుతున్నాం గైస్ ఇక్కడ. వాడు కంటికి కనిపిస్తున్నాడో దగ్గరికి వెళ్ళేసరికి పారిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. అది కోఇన్సిడెన్స్ జరిగిందా లేదంటే ఏదన్నా దెయ్యం కావాలని చేసిందా? మన క్షుద్ర పూజ వాడు కావాలని పడిపోయేలా చేశాడు తెలియదు, కానీ వాడిని పట్టుకోవడానికి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిన 2 times మనోడు కింద పడిపోయాడు. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తాను స్పీడ్గా పరిగెట్టుకుంటా, అంతే మనోడు దబ్బేలమని కింద పడ్డాడు. ఇందాక లెన్స్ కూడా పగిలింది. అంటే స్క్రీన్ ప్రొటెక్టర్ వేసాను కాబట్టి లెన్స్ సేఫ్ అయింది, ప్రొటెక్టర్ మాత్రం పగిలింది. అది చేంజ్ చేశాను 2 times, ఒక్కసారి కూడా కాదు. ఏం చేద్దాం బ్రో ఇంకా? అదే అన్న, ఇందాక నువ్వు తొక్కావు కదా నిమ్మకాయ, డాకిని షాకిని అనే పిశాచులు ఉంటాయంట. అవి రాత్రుల్లో ఇంటి చుట్టూ తిరుగుతాయంట. వీడియో చూసే వ్యూవర్స్ మీరు కూడా అన్న చాలా కష్టపడుతున్నారు అన్న. ఇంత కష్టానికి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే చాలు వ్యూవర్స్. ఇక్కడికి రావాలంటేనే ఉచ్చ పడుతుంది. మనిషి అనేవాడు ఎవరు రాలేరు తెలుసా ఇక్కడ. కానీ థ్యాంక్ యూ బ్రో, నువ్వు ధైర్యంగా లోపలికి ఎంత దాకా వచ్చినందుకు నాతోటి. అన్న మీకోసం కష్టపడి ఇంత దూరం వచ్చాడు ఫ్రెండ్స్. నువ్వు నాతో వచ్చినందుకు కూడా థ్యాంక్స్. నా వ్యూవర్స్ అందరూ మీరు చూసి వీడియోని ఎంజాయ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్. సరే ఇప్పుడు ఏం చేద్దామన్నది ఆలోచించు బ్రో. నాకైతే బుర్ర తట్టట్లేదు. వీడేమో అటు పారిపోతున్నాడు, ఇటు పారిపోతున్నాడు, ఇటు వెళ్ళి వెతకాలనేది అర్థం కావట్లేదు. అవును, వాడికి ఫుడ్ ఎలా అన్న? ఇంత చేతబడి చేస్తున్నాడు, వాడికి ఫుడ్ ఎలా ఉంటుందన్న? వాడు నార్మల్ గానే తిరుగుతాడు. బయటకు వెళ్ళేసరికి ఇక్కడ పూజలు చేస్తాడు, బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్ బట్టలు వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఇల్లు ఉంటే భార్యలు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. అవునా? తెలిసిందేగా. అంటే వాడు మరి ఇంత క్రూయల్ గా ఉన్నాడన్న వాడు కదా. టూ మచ్ కదా, చాలా టూ మచ్ అన్న అసలు. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు కదన్నా ఇక్కడ. చాలా తక్కువ. కట్టి జాగ్రత్త. వీడు ఇక్కడే అక్కడ తిరుగుతూ ఉంటాడు కానీ కనిపించట్లేదు. వీడు చెట్లలో దాక్కుంటాడు. ఇందాక చూసావా, మనం అటు సైడ్ వెళ్ళి రాగానే వాడు అక్కడ శుద్ర పూజ చేయడానికి వచ్చేసాడు. అంటే మనం లేనప్పుడు వస్తున్నాడు అక్కడికి. మనం ఈసారి అటు వెళ్ళేసి వద్దాం. ఈసారి వస్తాడేమో లేదో చెక్ చేద్దాం.
ఏంటన్నా వాడు ఎక్కడా లేడు అసలు. వాడు ఏమైపోయాడు వాడు? ఆ నిమ్మకాయలేంటి, వాడి ముగ్గేంటన్నా అలా ఉన్నాడు వాడు? బ్రో కరివేపాకు పెరిగింది, పప్పుచారులు వేసుకోవడానికి పని చేస్తుంది. మేము అప్పటి నుంచి శ్మశానంలో తిరుగుతున్నాం తప్ప వాడు దెయ్యం కనపడట్లేదు, వాడు కనపడట్లేదు అని అనుకోకండి. వాడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. నేను ఒక క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. మేము ఇక్కడే పక్కనే, ఈ గోడ పక్కనే దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్లో భయంకరమైన బంగ్లాలు ఉన్నాయి, హాంటెడ్ బంగ్లాలు. అందులో వాడిని వెతకడానికి తిరిగినప్పుడు ఎలా అరిచాడు, ఎలా కనపడ్డాడో ఒక క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. భయంకరంగా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ నిజంగానే ఎవరో క్షుద్ర పూజలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూసారు కదా, వాడు ఇప్పుడు ఈ వీడియోలో కనిపించిన వాడు ఇక్కడే తిరుగుతున్నాడు క్షుద్ర పూజ చేసుకుంటా. వాడిని పట్టుకోవడానికే తిరుగుతున్నాను నేను. వాడు చాలా డేంజరస్. ఇప్పుడు అర్థమైందా మేము ఇక్కడ తిరగడానికి ఎందుకు ఇదంతా తిరుగుతున్నాం అనేది? టైంపాస్కి కాదు, వాడు ఉన్నాడు ఇక్కడ. మీరేమో కంగారు పడకండి, నాకేం పిచ్చక్కలేదు. సరదాగా ఇన్స్టాగ్రామ్లో పడదామని అంతే. కేర్ఫుల్ వాడు వచ్చిన వస్తాడు. ఓకే, వాడు సైకోగాళ్ళ ఉన్నాడు, చూడే కదా. వాడు వస్తాడనుకుంటే రాలేక ఇంకా రాలేదు మిత్రమవాడు. మనం ఒక పని చేద్దాం, మనం కెమెరా ఇక్కడ పెట్టేద్దాం. వాడు వస్తే కనుక రికార్డ్ అవుద్ది. వాడు అసలు ఎందుకు వస్తున్నాడో, ఒక్కడే ఉన్నాడా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఎవరైనా చంపాలంటే క్షుద్ర పూజ చేసి వాడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూడా ఒకసారి వస్తారు వీడు కూడా. సో మనం వెళ్ళిపోయినట్టు నటిద్దాం, కార్ తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి వెనక్కి. కెమెరా మాత్రం ఇక్కడ సీక్రెట్ గా పెట్టుకుందాం, పెట్టి వదిలేద్దాం. ఇదే అక్కడే కదా వాడు ఉన్నది, రాయి దగ్గర. కాబట్టి వాడు వస్తే కనుక రికార్డ్ అవుద్ది. కార్లోకి వెళ్ళి కెమెరా తెచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఓకేనా? ఓకే. ఆ కెమెరా కార్ దగ్గరికి వెళ్ళే ముందు దీన్ని ఒకసారి చూద్దాం. ఎన్ని తిప్పలు పెట్టేస్తున్నాము మళ్ళీ. 4-5 గంటల నుంచి తిరుగుతున్నాం ఇక్కడ. 4-5 గంటలు తలకాయ పూట వచ్చేస్తుంది. ఇందాక తొక్కేంగా, మళ్ళీ తొక్కాలా మళ్ళీ. ఎవరమ్మా నువ్వు? ఏ ఊరి మీద అసలు? నీ గురించి ఏమన్నా చెప్పొచ్చు కదా సరదాగా. హలో బొమ్మ, దీన్ని ఎలా చేసి ఉంటారు వాళ్ళు అసలు? 16 రోజులు పూజ చేసి తయారు చేసి ఉంటారు. 16 రోజులా? 16 రోజులు. నీకెలా తెలిసి డీటెయిల్స్? అంటే మా ఊర్లో కూడా ఒకరు ఉన్నారు చేతబడి చేసేవాళ్ళు. 16 రోజులు దీక్షలో ఉండి మరీ చేస్తారంట. బాబోయ్, చాలా బేసిక్ గా రోడ్డు మీద నిమ్మకాయలు అన్నం చూస్తేనే భయపడతారు, గుడ్లు కనపడినా. నేను ఇవన్నీ తొక్కాను. దీని మీద నీ అభిప్రాయం ఏంటి అన్న? ఇలాంటివి చేయటం ఎట్లన్నా, ఎలా చేస్తున్నావు అన్న?
ఇంత భయంకరమైన ప్లేస్లో మనిషి అనేవాడే రాడన్నా. నువ్వు వచ్చావంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, గ్రేట్ అన్న. నిజంగా మామూలుగా నేను ఒంటరిగా రావాలంటే సుస్సు పోసుకుంటాను. థ్యాంక్ యూ బ్రో. ఇట్లాంటి ప్లేస్లో ఎవరు రారన్న. నువ్వేం కంగారు పడుకో. ఇలా నాతో 4-5 వీడియోలకు వచ్చావనుకో, నాకన్నా ముందు నువ్వే వెళ్ళిపోతావు కెమెరా తీసుకుని గోస్ట్ అంటే ఇంక చేస్తాకి ఇవన్నీ. అసలు భయమే ఉండదు ఇంకా నీకు ఫ్యూచర్లో. ఓట్నా అన్న బుజ్జి. బ్రో ఇంకో నిమ్మకాయ కూడా ఉంది, దీన్ని కూడా వేసి పక్కన కొట్టేద్దాం. అయిపోయింది దాని పని కూడా. చుట్టూ ఎవ్వరు లేరన్న, మనిషి అనేవాడే లేడు అసలు. ఓం నమ శివాయ. సలాం వాలేకుం. అల్లా దేవుడు అందరి దేవుళ్ళు కాపాడండి, ఎవరికి ఏం కాకుండా అందరూ క్షేమంగా ఉండాలి. సరే, ఇంకా ఈ సోదంతా వదిలేసి మనం చేద్దామా? ఆ కెమెరా పెట్టి అక్కడ మనం కార్లు తీసుకుని వెళ్ళిపోదాం అక్కడ నుంచి. రెడీ అన్న. ఓకే రెడీ. అక్కడ పెట్టేద్దాం. ఓకే అన్న. ఆ బ్యాగ్ తీసుకుని కార్లో పడి. ఓకే అన్న. ఓకే ముందర ఎక్కేద్దాం. ఓకే. వెళ్ళిపోదాం అక్కడి నుంచి. అన్న వాడు వచ్చాడనా? భయ్యా లాస్ట్ మినిట్ లో వాడు వచ్చాడు. వచ్చాడు. వాడు చూడండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే లాస్ట్ మినిట్ లో వాడు ఎక్కడికి వచ్చాడు మా కారు ముందుకి. చూసావా వాడు ఎలా వచ్చాడో? అమ్మని అమ్మ జీవితం. చూసావా వాడు ఎలా వచ్చాడో? అమ్మని అమ్మ జీవితం. గైస్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఈ చెట్లలోంచి కెమెరా అక్కడ పెట్టేసి వద్దాం. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే. వాడు వెళ్ళిపోతున్నాడు, ముగ్గు దగ్గరికి వెళ్తున్నాడు, మనం వెళ్ళిపోతున్నామని. అమ్మని అమ్మ. సరే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ అబ్బా చెట్లన్నీ కూర్చోపోతున్నాయి. ఒక్క నిమిషం. వాడు మనల్ని చూసి పారిపోయాడు వాడు. గైస్ అక్కడ నుంచి వెళ్తూ మేమైతే ఒక వేరే కెమెరాని అయితే అక్కడ పెట్టేసి వెళ్ళామన్నమాట. ఆ కెమెరా ఎగ్జాక్ట్గా ఆ క్షుద్ర పూజ ముగ్గేసిన ఆపోజిట్ చెట్ల మధ్యలో పెట్టామన్నమాట. ఆ చెట్ల మధ్యలో పెట్టడం వల్ల వాడికైతే కనబడదు. వాడు మళ్ళీ వచ్చాడు కదా, వాడు నాకు తెలిసి ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షుద్ర పూజలు ఏవైనా చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సో అవి ఏమైనా రికార్డ్ అయితే లక్కీగా మనకి వాడు క్షుద్ర పూజల శక్తులు ఏమన్నా రికార్డ్ అవుతాయి అని చెప్పేసి కెమెరా అయితే వదిలేశాను. సో ఆ ఫుటేజే ఇప్పుడు ప్లే చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో కెమెరా అయితే ఇక్కడ పెట్టేస్తాను, కరెక్ట్ యాంగిల్ వాళ్ళకి పడద్ది. అప్పుడు వాళ్ళు ఇంకా ఈ తుప్పలు ఉన్నాయి కదా, ఈ తుప్పలు బ్యాక్ సైడ్ పెడతా గైస్. ఈ వడ్డు ఉన్నాయి కదా ఇవన్నీ వాడు చూడ్డా అనమాట. వాడికైనా కెమెరా గురించి ఏం తెలుస్తుంది, చేతబడులు చేసి వాడికి. సో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను నేను. రాయి ఉంది కాబట్టి హైట్గా నీట్గా కనబడద్ది. సరే అక్కడ పెట్టేద్దాం. ఓకే. కెమెరా అక్కడ పెట్టిన కొద్దిసేపటికి ఆ క్షుద్ర పూజ వాడైతే మీరు చూసారు కదా మా ముందుకు వచ్చాడు కారు వెళ్ళిపోతుంటే. సో వాడైతే అక్కడ కూర్చొని క్షుద్ర పూజలు అయితే స్టార్ట్ చేశాడు. ఆ ఫుటేజ్ని ఇప్పుడు ప్లే చేస్తున్నా, చూడండి.
గైస్ చూశారు కదా, అనుకున్నట్టుగానే వాడైతే నేను కెమెరా పెట్టాను కదా ముగ్గు ముందు, సో వాడైతే చూడలేదు. చూడకుండా అటుపక్క సమాధి పక్క నుంచి వచ్చి క్షుద్ర పూజ ముందు కూర్చొని క్షుద్ర పూజ అయితే వాడు స్టార్ట్ చేశాడు. నేను ముందే చెప్పా ఇది 24 గంటల పూజలు 12 గంటల పూజలు ఉంటాయని. వాడు కంటిన్యూస్గా పూజ ముందే కూర్చోవాలన్నమాట. మేము వచ్చేసరికి వాడు దాక్కుంటున్నాడు, అంటే వాడు లేకపోతే మేము వెళ్ళిపోతామేమో అని. సరే చూద్దాం వీడు ఏం చేస్తాడో, ఎంతసేపు క్షుద్ర పూజ చేస్తాడు అనేది మొత్తం చూద్దాం అన్నమాట. గైస్ వాడు క్షుద్ర పూజ అయితే దాదాపు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేస్తూనే ఉన్నాడు అనమాట, మాకు రికార్డ్ అయిన ఫుటేజ్లో అయితే. కానీ వాడు ఎప్పుడైతే ఆ బొమ్మను పట్టుకున్నాడో అప్పుడు నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి, కొన్ని క్రీపీ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. నేను ఆల్రెడీ వీడియో చూసేసాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ముందే. స్కిప్ మాత్రం చేయకుండా చూస్తూ ఉండండి అలాగా వీడియోని. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఏంటంటే ఇంకా దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది రీచ్ అవుతూ ఉంటుంది. వాడు ఆ బొమ్మను పట్టుకుని పైకి తీసాడు, చూడండి జాగ్రత్తగా చూడండి. ఆ బొమ్మను పైకి తీశాడు, ఆ బొమ్మను ఏదేదో చేస్తున్నాడు అనమాట. అంటే ఎలాగంటే ఆ బొమ్మకే గుచ్చితే నిజంగా మనిషికి ఏదన్నా జరిగేలాగా, బొమ్మని తగలబెడితే మనిషి చచ్చిపోయేలాగా ఏదో చేస్తున్నాడు వాడు. గైస్ మీరు క్లియర్గా చూడొచ్చు, వాడు అది ఏదో జల్లుతూ ముగ్గు పసుపు కుంకుమలు ఆ టైప్లో ఏవో జల్లుతున్నాడు ఆ బొమ్మ మీద. అవేనా లేక ఇంకేదైనా అని క్లారిటీగా అర్థం కావట్లేదు, కానీ ఏదో జల్లుతూ క్షుద్ర పూజ అయితే చేస్తున్నాడు.
గైస్ అది కాలుతూ ఉండగానే ఫుటేజ్ అయితే కాల్చిన తర్వాత ఆ మంత్రగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక 15-20 నిమిషాల తర్వాత మేమైతే అక్కడికి వచ్చాం. అక్కడ ఏదన్నా జరుగుతుందా లేదంటే కెమెరా తీసుకెళ్ళిపోదాం ఇంకా ఏమీ జరగకపోతే అని చెప్పేసి. కానీ మేము వచ్చి రాగానే అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఫుటేజ్ ప్లే చేస్తున్నా చూడండి. మంత్రగాడు వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడి నుంచి. కెమెరా తీసుకొస్తా. గైస్ వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. మేము వచ్చేసరికి ఇదంతా కాలుతా ఉంది చూడండి. చూసావా అది ఎలా కాలుతుందో? కేర్ఫుల్. ఆ పొగను పీలిస్తే మనకేమీ కాదు కదా, అది క్షుద్ర పూజ ఏదన్నా మనకు అంటుకోదు కదా. చాలా ప్రమాదకరం అన్న ఇది. గైస్ చూసారా అది ఎలా కాలుతుందో? చూస్తుంటేనే ప్యాక్ అయిపోతుంది. బాబోయ్ కూర్చుకో, దీని వీడియో చేద్దాం. అసలు దీని నుంచి ఏదైనా ఆత్మ బయటకు వస్తే కనుక మనకు కనబడదు. గైస్ ఇక్కడ క్షుద్ర పూజ చేసిన ఈ యొక్క బొమ్మ అయితే వాడు కాల్ చేసి వెళ్ళిపోయాడు. మేము వచ్చేసరికి ఇది ఇంకా కాలుతానే ఉందన్నమాట. కనబడుతుందా? మేము వచ్చేసరికి అది ఇంకా కాలుతుంది. ఇప్పుడు జాగ్రత్త, ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్. ఓకేనా? ఓకే అన్న. ఇది వచ్చుకో. నిమ్మకాయలు కూడా ఇందులో వేసేద్దాం. అదంతా బుక్ అయిపోయింది. వామ్మో ఏం చేశాడన్నా వాడు? చూడు, ఫస్ట్ టైం అన్న చేతబడి ఇలా ఉంటుందని నేను నా కళ్ళతో చూసేది ఫస్ట్ టైం అన్న. ఇది ఇంత భయంకరంగా ఉంటుందని నేను అస్సలు ఊహించనే లేదన్న. అసలు అది చూడు ఎలా కాలుతుందో. ఏమవుద్ది? మనకేం కాదుగా ముట్టుకుంటే. ఏమోన్నా నాకైతే చాలా భయంగా ఉంది. పిశాచాలు దయ్యాలు అన్ని రాత్రుల్లో మేలుకుంటాయన్న. వాడేదో చేశాడన్న మొత్తానికి. ఇంత భయంకరంగా చేశాడు వాడు. ఆ బొమ్మను మొత్తం విడదీసేసారు. ఏం కాదు కదా మనకి. ఏమి అవుతుందన్నా? నాకు చాలా భయంగా ఉందన్నా. పర్లేదు ఏం కాదు, రిలాక్స్. గైస్ క్షుద్ర పూజను పట్టుకుందామని వస్తే వాడు తగలబెట్టిన బొమ్మని మేము కాలబెడుతున్నాం. మళ్ళీ దోలంటే ఇలా ఉంటుంది దెయ్యాలను పట్టుకునే గోస్ట్ హంటింగ్ వీడియోస్లో. నాకు నిజంగానే దోలే. ఏదో ఒక రోజు ఆ బొమ్మ మా ఇంటికి వచ్చి కూర్చుంది. కానీ థ్యాంక్ యూ బ్రో, నీకు భయం లేకుండా ఇక్కడ ఉన్నావు కదా. లేదన్నా, అదే చాలు. నిజంగా ఇప్పటికీ ఇంకా భయం ఉందన్నా. భయపడట్లేదు, ఇంకో 2 రోజుల్లో పోతుంది ఆ భయం. ఎంతసేపు కాలద్దో చూద్దాం. ఓకే అన్న. ఆశలు కోరికలు తీరని వాళ్ళు చచ్చిపోయింటారు అన్న ఇక్కడంతా. జీవితంలో సాధించాలనుకొని సాధించలేని వాళ్ళంతా దయ్యాలు దురాత్మలు పిశాచాలు అట్లా అయింటాయంటన్నా.
కెమెరా అలాగే. ఓ ఫోన్ కట్టలేదు ఇంకా. కట్ చేయలేదు. అయిపోవచ్చింది. ఏం చేద్దాం కెమెరా పోయి అయిపోయింది గైస్ ఇది కాలడం. వాడు కాల్ చేశాడు, మేము వచ్చేసరికి ఇది కాలుతానే ఉంది. ఈ చుట్టుపక్కల ఇది అంతా ఎండిపోయింది కదా, ఈ అడవి కానీ ఏదన్నా అంటుకుందనుకో ఇక్కడ ఉన్న వాళ్ళకి పాపం ప్రాబ్లం కదా, అందుకే మొత్తం కాలేదాకా ఇక్కడే ఉన్నాను నేను, వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా. వాడు ఏమన్నా చేసి వదిలేస్తాడు. ఒక్కోసారి అనుకోకుండా అడవుల్లో మంటలు రేగుతాయి కదా ఇలాంటి వాళ్ళ వల్ల. పోయి ఇంతటితో అయిపోలేదు. రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే నేను అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే జరిగింది. ఆ క్షుద్ర పూజ వాడు ఆ ముగ్గు ఉన్న ప్లేస్కి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఎదురుగుండా మా ఎదురుగుండా కూర్చొని మాతో మాట్లాడాడు అనమాట. వాడు అసలు ఏం మాట్లాడాడు అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లు ముందుగానే ఇన్స్టాలో స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను అనమాట. ఈ వీడియోని లైక్ కొట్టి వెళ్ళండి గైస్, మర్చిపోవద్దు. మీరు జాగ్రత్త, 100 ప్లేసులకు మాత్రం వెళ్ళొద్దు. టాటా, బాయ్ బాయ్.